హలో, నేను మీ సిఎస్ రావు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన సొంత ఉద్యోగుల్లాగా, ఆయన ఇంట్లో మనుషుల్లాగా కొంతమంది పనిచేశారు. వాళ్ళల్లో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలాగే ధనుంజయ రెడ్డి కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే జవహర్ రెడ్డికి సహకరించినటువంటి అధికారి మురళీధర్ రెడ్డి చివరి నిమిషంలో పెన్షన్లు ఇవ్వటంలో కానీ, పెన్షన్లు మంజూరు చేయడంలో కానీ, వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఇవ్వడంలో కానీ రకరకాల తికమకలు పెట్టారు జవహర్ రెడ్డి అలాగే మురళీధర్ రెడ్డి. ఎవరి ఈ మురళీధర్ రెడ్డి అనేది మనం చూద్దాం. జగన్ సర్వీస్ లో ఆయన ఆరితేరిపోయారు. జగన్ ఏది చెప్తే అది చేసుకుంటూ వచ్చారు. ఆయన సెర్ఫ్ సిఇఓగా ఆయన చేసినటువంటి పని ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. అందుకంటే ముందు ఆయన ప్రొఫైల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మురళీధర్ రెడ్డి ఐఏఎస్, కన్ఫర్మ్డ్ ఐఏఎస్. ఈయన జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈయనకి కన్ఫర్మ్డ్ ఐఏఎస్ గా ఇచ్చారు. 1997 నుంచి 2013 వరకు డిప్యూటీ కలెక్టర్ హోదాలో వివిధ శాఖల్లో ఈయన విధులు నిర్వహించారు. 97 నుంచి 2013 వరకు అంటే ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు 1999 నుంచి ఉన్నారు కాబట్టి, సో 2004 కొన్ని రోజుల పాటు చంద్రబాబు నాయుడు హయాంలో, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఈయన పనిచేశారు. సో ఇక 2006లో ఐఏఎస్ ప్రమోషన్ వచ్చింది. ఈయనకి కన్ఫర్మ్డ్ ఐఏఎస్ గా ఈయన ఇచ్చారు. కన్ఫర్మ్డ్ ఐఏఎస్ గా 2006లో. ఇక 2015లో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీగా ఉన్నారు ఈయన. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో ఆయనకి 2006లోనే ఐఏఎస్ ప్రమోషన్ వచ్చింది. అప్పటి నుంచి 2015లో చంద్రబాబు నాయుడు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఎండీగా ఈయన పనిచేశారు. ఆ రోజులు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఈయన ముందుకు తీసుకెళ్లారు. 2018లో వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ గా అపాయింట్ అయ్యారు. 2018లో వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ గా అపాయింట్ అయ్యి ఆయన చంద్రబాబు నాయుడు టైంలో అయితే సక్రమంగానే విధులు నిర్వహించారనేటువంటి పేరు ఉంది. అయితే 2019 నుంచి 2021 వరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా ఈయన్ని అపాయింట్ చేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో. కరెక్ట్ గా అక్కడి నుంచే జగన్ సర్వీస్ మొదలైంది మురళీధర్ రెడ్డిది అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఆయన 2021 ఆగస్టులో ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎండి పోస్ట్, కీలకమైనటువంటి పోస్టు. దీనికోసం చాలా మంది ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఫోకల్ పోస్ట్ గా దీన్ని భావిస్తూ ఉంటారు. సో ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎండి పోస్ట్ అంటే మెడికల్ సంబంధించి అన్ని రకాల పరికరాలు కొనుగోలు చేయటం, ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి. సో కాబట్టి దీని బడ్జెట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది కొంచెం ఫోకల్ పోస్ట్ గా భావిస్తూ ఉంటారు. సో దానికి ఎండిగా ఈయన అపాయింట్ అయ్యారు. 2024 జనవరిలో సెర్ఫ్ సిఇఓగా నియామకం అయ్యారు. సరిగ్గా ఇక్కడే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా, జగన్మోహన్ రెడ్డికి ఒక సర్వెంట్ గా పనిచేశారు ఈయన అనేది ఈయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. జగన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ లో ఉన్నటువంటి అధికారుల్లో ఈయన కూడా ఉన్నారు, మురళీధర్ రెడ్డి కూడా అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ. కారణం ఏంటంటే పెన్షన్ల విషయంలో జవహర్ రెడ్డి ఎన్ని మెలికలు పెట్టారో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు. వాస్తవంగా ఏప్రిల్ నెలలో 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వాలి, కానీ పెన్షన్లు ఇవ్వలేదు. పెన్షన్లు ఇవ్వకుండా వాటిని ఇంటికి పంపించకుండా జవహర్ రెడ్డి అలాగే సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి చేశారు అనేది వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక ఆరోపణ. అందుకే జవహర్ రెడ్డి ఇప్పుడు సెలవు మీద వెళ్ళిపోయారు. ఆయన చీఫ్ సెక్రటరీగా ఉంటూ ఆయన చంద్రబాబు నాయుడిని కలవడానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు కనీసం కలవడానికి కూడా ఇష్టపడలేదు. దాంతో జవహర్ రెడ్డి సెలవు మీద వెళ్ళిపోయారు. ఇప్పుడు మురళీధర్ రెడ్డి సెర్ఫ్ సిఇఓగా ఉన్నారు. వాస్తవంగా పెన్షన్లు అనేవి గ్రామీణాభివృద్ధికి సంబంధించి కాబట్టి, సెర్ఫ్ దాని పరిధిలో ఉంటుంది కాబట్టి ఈ సెర్ఫ్ నుంచే నిధులు వస్తాయి పెన్షన్లకు సంబంధించి. ఈయన ద్వారానే ఉత్తర్వులు జారీ చేశాడు జవహర్ రెడ్డి. ఏప్రిల్ నెలలో ఆ రోజుకి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసింది ఎన్నికల కమిషన్. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారు కాబట్టి ఇంటికి తీసుకెళ్లి మేము పెన్షన్లు ఇవ్వలేము అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు గ్రామ వార్డు సచివాలయాలకు వచ్చి తీసుకెళ్ళాలని అని చెప్పి ఉత్తర్వులు జారీ చేశారు జవహర్ రెడ్డి ఆదేశాల మేరకు మురళీధర్ రెడ్డి. సో దాంతో ఏప్రిల్ నెలలో 1 వారం పాటు గ్రామ వార్డు సచివాలయాలకి వచ్చి వృద్ధులు పెన్షన్లు తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా 33 మంది మరణించారు. ఆ మరణాలకి కారణం జవహర్ రెడ్డి అనేది చంద్రబాబు నాయుడు భావన, తెలుగుదేశం పార్టీ భావన. అందుకే చంద్రబాబు నాయుడు అధికారంలో రాగానే ఇమీడియట్ గా జవహర్ రెడ్డి సెలవు మీద వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు
ఆ ఉత్తర్వులు ఇచ్చినటువంటి మురళీధర్ రెడ్డి మాత్రం సర్ఫ్ సీఈఓగా ఇప్పుడు కొనసాగుతూ ఉన్నారు. మే నెలలో కూడా అటు జవహర్ రెడ్డి ఇటు మురళీధర్ రెడ్డి ట్విస్ట్ ఇచ్చారు పెన్షన్ల విషయంలో. మే నెలలో ఏం చేశారు వాళ్ళు? మే నెలలో బ్యాంకుల్లో వేయడానికి ఉత్తర్వులు ఇచ్చారు. వాస్తవంగా గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందితోటి పెన్షన్లను వృద్ధులకు ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేటువంటి వ్యవస్థ ఉంది. కానీ జవహర్ రెడ్డి అలాగే సర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి ఇద్దరు కలిసి పెన్షన్లను బ్యాంక్ అకౌంట్లో వేసేలాగా ఉత్తర్వులు ఇచ్చారు. దాంతో కొంతమంది బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి, కొంతమందికి బ్యాంక్ అకౌంట్లు పడలేదు, మరి కొంతమంది బ్యాంక్ అకౌంట్లో పడినా కానీ ఆ అకౌంట్లు పనిచేయనటువంటి అకౌంట్లు, ఇలా రకరకాలుగా ఇబ్బంది పడ్డారు వృద్ధులు. ఫలితంగా జగన్మోహన్ రెడ్డికి ఏదో అనుకూలంగా వాతావరణం ఉంటుంది, అనుకూలంగా ఓట్లు వేస్తారు అనేటువంటి ఉద్దేశంతో అటు జవహర్ రెడ్డి ఇటు మురళీధర్ రెడ్డి అలాంటి ఉత్తర్వులు ఇచ్చారు అనేది వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణ. అయితే ఇప్పుడు సీన్ కట్ చేస్తే ప్రభుత్వం మారిపోయింది. దాంతో జవహర్ రెడ్డి సెలవు మీద వెళ్ళారు. ఇప్పుడు మురళీధర్ రెడ్డి మాత్రం సర్ఫ్ సీఈఓగా ఉన్నారు. 2024 జనవరిలోనే ఆయన నియామకమయ్యారు. సో ఎన్నికల సమయంలో పథకాల పంపిణీలో వాలంటీర్లు తప్పించాలని ఈసీ ఆదేశించినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా వృద్ధులకు ఇంటి వద్ద పెన్షన్ ఇవ్వకుండా కుట్ర చేసినటువంటి అధికారుల్లో ఈయన కూడా ఉన్నారు, మురళీధర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈయన జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అధికారి అనేది ఆయన మీద ఉన్నటువంటి ముద్ర. సో వృద్ధులు వికలాంగులను గ్రామ వార్డు సచివాలయాలకు రప్పించినటువంటి సర్ఫ్ సీఈఓ ఇచ్చినటువంటి ఉత్తర్వుల కారణంగానే వాళ్ళు గ్రామ వార్డు సచివాలయాలకి రావడం జరిగింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఈయన A12గా ఉన్నారు. జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఆల్రెడీ ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో ఈయన A12గా ఉన్నారు మురళీధర్ రెడ్డి. అంటే రాజశేఖర్ రెడ్డి టైం నుంచే వైఎస్ ఫ్యామిలీకి ఈయన సర్వీస్ చేస్తూ ఉన్నారనేది ఈయన మీద ఉన్నటువంటి ఆరోపణ. అందుకే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం కిట్ ప్రోకో నడిచింది. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మీద పెట్టినటువంటి కేసుల్లో ఈయన A12గా ఉన్నారు మురళీధర్ రెడ్డి. సో ఏపీఐఐసి ఎండిగా లేపాక్షి హబ్కు భూ కేటాయింపులు చేశారు. ఇది ఒక పెద్ద కుంభకోణం. లేపాక్షి నాలెడ్జ్ హబ్కు భూ కేటాయింపుల విషయంలో దారుణమైనటువంటి పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. అప్పుడు ఎండిగా ఇదే మురళీధర్ రెడ్డి ఉన్నారు. ఈ మురళీధర్ రెడ్డి మీద అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. జగన్కు మేలు జరిగేలా నిర్ణయాలు అనేకం తీసుకున్నారు అనేది ఈయన మీద ఉన్నటువంటి అభియోగం. అందుకే ఆ మేరకు సిబిఐ కూడా అభియోగాలు మోపింది. ఐపీసీ సెక్షన్లు వర్తించమని 2022లో కేసు కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు. ఈయన మీద A12 ఉన్నారు, అయినప్పటికీ ఈయన మీద పెట్టినటువంటి ఐపీసీ సెక్షన్లు చెల్లవు అని చెప్పి తెలంగాణ హైకోర్టు 2022లో కేసు కొట్టివేసింది. 2022లో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైం అది. సో ఆ సమయంలో హైకోర్టులో ఆయన మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసుల్ని కొట్టివేసింది. దాంతో ఆయన్ని అందలం ఎక్కించారు. ఆయన్ని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా చేశారు. ఆ తర్వాత మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీగా చేశారు. ఆ తర్వాత ఇప్పుడు సర్ఫ్ సీఈఓగా ఉన్నారు. సో సర్ఫ్ సీఈఓగా ఉన్నటువంటి మురళీధర్ రెడ్డిని ఇప్పుడు ఇమీడియట్గా బదిలీ చేయడంతో పాటు ఆయన చేసినటువంటి అక్రమాలకు సంబంధించి విచారణ జరపాలి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ కూడా వస్తూ ఉంది మురళీధర్ రెడ్డి మీద. సో మురళీధర్ రెడ్డిని కొనసాగించాలా, ఆయన మీద జవహర్ రెడ్డి లాంటి చర్యలు తీసుకోవాలా, లేదంటే జవహర్ రెడ్డి లీవ్ మీద వెళ్ళారు కాబట్టి మురళీధర్ రెడ్డి కూడా లీవ్ మీద వెళ్తే సరిపోతుందా, లేదంటే ఆయన మీద చర్యలు తీసుకోవాలా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.